అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసిందనే చెప్పుకోవాలి. ఏదైతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అంటే తొలగిస్తున్నారని చెప్పేసి వాటికి సంబంధించి అటువంటి అపోహలు ఏవీ నమ్మొద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ ఉద్యోగాలు కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం తరపున గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి అయినటువంటి డోలా బాల వీలాంజనేయ స్వామి గారు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. చూసుకుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1,50,000 మంది వరకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి తీసుకున్నారు అప్పటి ప్రభుత్వంలో. అయితే దానికి సంబంధించి ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, ఇప్పుడు తీరా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి తరపు కొంతమంది నాయకులు కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా తీసేస్తుంది, వాళ్ళందరికీ ప్రమోషన్లు ఆపేస్తుంది, లేదా శాలరీ ఇంక్రిమెంట్లు అనేక రకాలైనటువంటి అపోహలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ప్రతినిధులతో అందరితో చర్చలు జరిపి కూడా ఎటువంటి అపోహలు వద్దు, మీకు ప్రభుత్వం పరంగా అన్ని రకాలుగా మేము చూసుకునే బాధ్యత మాది, ఎవరిని తొలగించని చెప్పేసి హామీ ఇచ్చారు. మొత్తంగా ఈ ఇష్యూ గురించి మీరే ఉంటారు. ఇప్పుడు వాస్తవంగా 2019 అక్టోబర్ 2వ తారీఖు రోజు ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఆ ఇంప్లిమెంట్ అయిన నాటి నుంచి కూడా ఆ ఎంపిక ప్రక్రియ నుంచి కూడా కొంత మొదటి నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే నాడు ఏం చేశారంటే నెలకి 15,000 రూపాయల చొప్పున జీతం, 2 సంవత్సరాలు మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పూర్తి స్థాయి ప్రభుత్వోద్యోగులకు పరిగణిస్తూ మీకు పీఆర్సీ వర్తింపజేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు వాగ్దానం చేసింది. సహజంగానే వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న యువత కూడా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఇంటికి సమీపంలో ఒక ఉద్యోగం దక్కితే ఇంటద్దెలు వీటినన్నిటినీ అంటే కాస్ట్ ఆఫ్ లివింగు వీటితో పోల్చి చూసుకున్నప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో తమ నేటివ్ ప్లేసెస్లో ఉద్యోగాలు దక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే తాము ఆల్రెడీ వేరే నగరాల్లో చేసుకుంటున్న ఉద్యోగాలకు కూడా వదిలేసుకొని వాళ్ళు వీటికి ప్రయారిటీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో 2021 అక్టోబర్ 2వ తారీఖు రోజు వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినప్పుడు సహజంగానే మరి మా ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది కదా, మమ్మల్ని పూర్తి స్థాయి ప్రభుత్వోద్యోగులుగా పరిగణిస్తూ మాకు పీఆర్సీ వర్తింపజేయమని చెప్పని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలి. వాళ్ళు కూడా అప్పటికి ఇంకా మాకు ఎప్పటి నుంచి పీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పని ప్రభుత్వంతో ఉద్యమ కార్యాచరణ బాట పడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 2022 జనవరిలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ వర్తింపజేయడం జరిగింది. వాళ్ళకి కూడా అప్పటి వరకు వస్తున్న ఇంటర్మ్ రిలీఫ్ 27% కన్నా కూడా 4% తక్కువగా 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటి స్థితిలో కూడా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 126,000 మందికి వీళ్ళ ప్రొబేషన్ కంప్లీట్ చేసి వీళ్ళకి పీఆర్సీ వర్తింపజేయడం అనేది మళ్ళీ జూన్ 30 తారీఖు వరకు గడువు పెట్టడం జరిగింది. అంటే అక్టోబర్ 2, 2021 నాడు వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయితే 2022 జూన్ 30 తారీఖు వరకు వాళ్ళ ప్రొబేషన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆ 15,000 రూపాయల జీతం మీద వాళ్ళని కొనసాగించారు. ఈ 15,000 రూపాయల జీతం మీద కొనసాగిస్తూ కూడా వాళ్ళకి చేసిన ఇంకొక అతిపెద్ద నష్టం ఏంటి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా సాధారణ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల లిస్టులో వాళ్ళు కొనసాగడానికి వీల్లేదు. అంటే ఈ 15,000 రూపాయల జీతమే ఆ కుటుంబం మొత్తానికి ఆధారం కావాలి. ఇంకా ప్రభుత్వం నుంచి అందే ఎటువంటి సంక్షేమ పథకాలకి వాళ్ళు అర్హులు కాదు అని చెప్పని వాళ్ళకి వర్తింప చేయకుండా ఆపేశారు. ఇటువంటి పరిస్థితుల్లో 2022 జూన్ ఆఖరి నాటికి ఈలోగా వాళ్ళకి ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళ ప్రొబేషన్ రెగ్యులరైజేషన్ కోసం మరొకసారి రాత పరీక్షలు పెట్టి ఆ రాత పరీక్షల ప్రాతిపదికగా వాళ్ళకి ప్రొబేషన్ కంప్లీట్ చేస్తూ 22,500, 23,500 2 కేటగిరీల్లో వాళ్ళకి బేసిక్ స్కేల్ ఫిక్స్ చేశారు. ఏదేమైనా సరే ఆ రోజు సచివాలయ ఉద్యోగులు కూడా సంతృప్తి పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఫామ్ అయ్యి వాళ్ళు ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అవుతున్న సందర్భంలో ఈ వర్గాల యువతకి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓట్లని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగాలని తీసేస్తారు
అని చెప్పని పదే పదే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ తాను తన పాదయాత్ర సందర్భంగా తనని కలిసిన యువతకి 1-10 సార్లు తను అష్యూర్ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్మెంట్ జరిగిన తర్వాత వారికి ప్రొబేషన్ పీరియడ్ కూడా కంప్లీట్ అయ్యి పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళని ఉద్యోగాల నుంచి ఎందుకు తీసేయడం జరుగుతుంది, వాళ్ళని మరింత సమర్థంగా వినియోగించుకునే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి చేస్తాను తప్ప వారి ఉద్యోగ భద్రతకు వచ్చే నష్టం లేదు అని చెప్పడం జరిగింది. అదే వాగ్దానానికి కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ భద్రతకి ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తల. అయితే ఇక్కడ ప్రభుత్వ పరంగా అంటే సిబ్బంది రేషనలైజేషన్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే వాళ్ళ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది 126,000 మందిలో ఒక్కొక్క మైనర్ పంచాయతీకి కూడా అంటే ఒక్కొక్క గ్రామ సచివాలయానికి 9 నుంచి 11 మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బందిలో కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సిబ్బందికి వచ్చేటప్పటికి పనిభారం అధికంగా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సిబ్బంది అసలు వాళ్ళకంటూ రెగ్యులర్ జాబ్ చార్ట్ కూడా లేకుండా ఐడియల్గా రోజులు గడుపుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వోద్యోగిని, అందులో వీళ్ళందరూ యంగ్స్టర్స్ ప్రధానంగా, వీళ్ళ సర్వీసెస్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న హక్కు. వాళ్ళకి ప్రభుత్వం జీతం చెల్లిస్తూ ఉంది. అటువంటప్పుడు వాళ్ళని ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగ అవసరాలు ఎక్కువ ఉన్నాయో, ఉద్యోగుల ఖాళీలు ఎక్కువ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఈ దిశగా ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రాసెస్ బిగిన్ చేసింది. ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ బిగిన్ చేయడాన్ని దాన్ని వక్రీకరించి వాళ్ళని ఏదో ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నట్టుగా కొంత దుష్ప్రచారాన్ని పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే నిన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న ఆ కన్సర్న్ మినిస్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారితో సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశం అయిన సందర్భంగా కూడా అంటే ప్రభుత్వ వర్షన్ని ఆయన ఆ ఉద్యోగ సంఘ నాయకులకి చాలా బలంగా వినిపించడం జరిగింది. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం కాదు. అదే సందర్భంలో ఇంకా చాలా ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్న నేపథ్యంలోనే మిమ్మల్ని రేషనలైజేషన్ ద్వారా ఆయా డిపార్ట్మెంట్లోకి పంపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కొంతమందిని కొత్తగా నియామకం చేపట్టాల్సిన అవసరం కూడా తలెత్తేట్టుంది. అంటే ఉన్న ఉద్యోగుల్ని తొలగించకపోగా కొత్తగా ఉద్యోగ కల్పన కూడా ఆస్కారం ఉంది అని చెప్పని నిన్న మంత్రి గారు ఆయా వర్గాల అంటే ఆ యూనియన్ నాయకులకి తెలియజెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో యూనియన్ నాయకులకు కూడా కొంత స్వాంతనం కలిగింది. అంటే ఈ దుష్ప్రచారాల నేపథ్యంలో అంటే ప్రభుత్వ పరంగా తమ ఉద్యోగ భద్రతకు వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి లేవు అని చెప్పని అష్యూరెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళలో కూడా చాలా రిలీఫ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి ఎలా అయితే ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎన్నికలకు ముందే విధమైన దుష్ప్రచారం చేశారో ఇవాళ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీ అదే విధమైన దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ వర్గాలకి ఎన్డీఏ కూటమి పట్ల ఉన్న నమ్మకంతో ఇవాళ మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసింది రాష్ట్రంలో ఉన్న అన్ని విభాగాలకు సంబంధించిన ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులు చాలా కీలకంగా దోహదం చేశారు. ఆ దోహదం చేసిన అంశం మనకి పోస్టల్ బ్యాలెట్ల దగ్గర నుంచి ఎన్నికల సరళ చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రతి ప్రభుత్వోద్యోగి వంచనకు గురయ్యాడు. వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ అమలు విషయంలో కానీ, అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానీ, డిఏ ఎరియర్స్ విషయంలో కానీ, అలాగే సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ కూడా వారికి సక్రమంగా అమలు జరగకపోవటం, సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పని వాగ్దానం చేసిన ఆయన ఆఖరికి సిపిఎస్ నిధులను కూడా జమ చేయకుండా వాటిని కూడా పక్కదారి పట్టించిన తీరు, ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ నిధులను కూడా దారి మళ్లించిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురయ్యామన్న భావంలో ఉన్న ఉద్యోగ వర్గాలు ఎన్డీఏ కూటమికి అండగా నిలిచారు. ఆ అండగా నిలవటమే కాకుండా ఎన్డీఏ కూటమికి ఘన విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి ఉద్యోగ వర్గాల నమ్మకాన్ని కోల్పోవాలి అని చెప్పనే ఆలోచన ప్రభుత్వ పరంగా జరగదు. 100% ఈ దుష్ప్రచారాల ప్రభావంలో పడి గ్రామ సచివాలయ ఉద్యోగులైనా సరే, ఇంకొక మరే ఉద్యోగ వర్గాలైనా సరే ప్రభుత్వం మీద అనుమానాలు పెంచుకోవాల్సిన అవసరం అయితే లేదు అనేది నిన్నటి చర్చల సందర్భంగా మంత్రి గారు
చాలా స్పష్టంగా రీఇటరేట్ చేసి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.